దోశ బ్యాటరీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను సాఫ్ట్ మిన్ను రౌడీ బ్లాగ్స్. నేను ఎప్పుడు చేసిన దోశ బ్యాటరీ ఇలానే తయారు చేస్తాను. ముందుగా 2 గ్లాసుల రైస్ అయితే తీసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి హాఫ్ గ్లాసు మినప్పప్పు అయితే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు వేయడం వల్ల దోశ కలరు క్రిప్సీగా వస్తుంది. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి ఒక మినిమం 10 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాత పప్పులు రైసులు మంచిగా నాని ఉంటాయి. ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. అలాగే మొత్తం మిశ్రమాన్ని కూడా మెత్తని పేస్ట్లా చేసుకొని వెడల్పున్న పాత్రలో వేసుకోవాలి. మినిమం ఈ బ్యాటరీ 8 అవర్స్ మంచిగా నానాలి. 8 అవర్స్ తర్వాత బ్యాటరీ మంచిగా కలర్గా పొంగుతూ భలే క్రిప్సీగా వస్తుంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.